నిన్నటి దినము మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి గారు మరి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు మరి డంప్ యార్డును తొలగించాలనే ఒక మా ఎమ్మెల్యే గారు చేస్తున్న కార్యక్రమానికి అడ్డు తగలడము, మరి ఆ గ్రామంలో ఉన్నటువంటి రైతుల్ని, మహిళల్ని వాళ్ళకి లేనిపోని మాటలు చెప్పి వాళ్ళని అభివృద్ధికి ఏదో దయ్యాలు వస్తాయి, పొల్యూషన్ వస్తుంది, ఇంకా ఏదేదో భయాందోళన సృష్టించి ఇక్కడ వద్దని చెప్పేసి ఈ వైఎస్ఆర్ పార్టీ కార్యకర్త రూపంలో వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. మరి వెంకటరామరెడ్డి గారు మేము చెప్తున్నాము, డంప్ యార్డు మీరు పెట్టాలని మీరు కూడా ఎలక్షన్లలో గెలిపించి 5 ఏళ్ళు కాలక్రమంలో కలిసిపోయారు. మరి ఆ రోజు డంప్ యార్డ్ చేయాలనే ఆలోచన నీకు లేదు. మా ఎమ్మెల్యే గారు చేయాలనుకుంటే మేమేమో చంద్రమండలంలో చేయాలా? డంప్ యార్డ్ చేయాలంటే ఎక్కడో చోట భూమి మీద కదా చేయాల్సిండేది. మరి చంద్రమండలంలో నువ్వేమైనా చేసేసినావా 5 ఏళ్ళు? నువ్వు ఆ ప్రయత్నము చేయలే. మేము చేస్తా ఉంటే అడ్డు తగులుతావు. నీవు ఏదో మంచోడు అనుకున్నారు ప్రజలు, అనంతపురం ప్రజలు, సౌమ్యుడు వెంకటరామరెడ్డి అని. మరి ఈరోజు ఈ ముసుగు రాజకీయాలు, కుల రాజకీయాలు మరి మా ఎమ్మెల్యే గారు చేస్తూ ఉంటే, అడ్డుపడడం చేస్తూ ఉంటే మా అనంత వెంకటరామరెడ్డి ఇంటి కక్షలకు అసూయ రాజకీయాలు కూడా ఇంటి అకృతి రాజకీయాలు చేస్తాడని చెప్పేసి ప్రజలు అనుకుంటారు. మరి ఇట్లే కుల రాజకీయాలు చేసి మాకు అడ్డు తగులుతావా? మాకు అడ్డు తగలుకోకుండా నీ పని మీరు చేసుకుంటూ మా అభివృద్ధిని ఆటంకం లేకుండా మేము చేసుకునే దానికి అడ్డం రావద్దని దయచేసి అని చెప్పే సందర్భంగా మనవి చేస్తున్నా. మీకు అభివృద్ధి అనేది తెలియదు, మీ పార్టీకి, మీ నాయకులకు. మా పార్టీ అభివృద్ధికి, మా దగ్గుపాటి ఎమ్మెల్యే గారికి, మా జిల్లా వాళ్ళకి అందరికీ అభివృద్ధి అంటే తెలుగుదేశం పార్టీ అనేది తెలుసు. మీరు గతంలో ఈ అభివృద్ధికి ఏం చేసినారు రాష్ట్రానికి తెలుసు. మరి అందుకే మీకు 150 సీట్లు ఇచ్చినారు. మీరు కూడా 5 ఏళ్ళు చేసినారు. మళ్ళీ మేమేం చేయగలుగుతాం? మరి మేయర్ గారు 3 ఏళ్ళు అధికారంలో ఉన్నాడు మేయర్గా. ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 3 ఏళ్ళు డబుల్ యాక్షన్, పొద్దున ఎమ్మెల్యే, సాయంత్రం మేయర్. ఎమ్మెల్యే 2 ఆ పాత్రలు చేశారు. ఇప్పుడు ఈ సంవత్సరం కాలం నుంచి నీకు ఎమ్మెల్యే పాత్ర లేదు కాబట్టి మరి అమూల్ బేబీ అటువంటి ఇప్పుడు మేయర్ని 2 మాటలు మాట్లాడు, నువ్వు మేయర్ అయ్యని చెప్తున్నాడు. అప్పటి వరకు ఆయనకు తెలియదు మేయర్ అనేది. మరి ప్రథమ పౌరుడు అంటే మేయరు. నువ్వు ఎక్కడన్నా పారిశుద్ధ్య కార్మికుల కోసము విజిట్ చేస్తున్నావా? మరి ఎక్కడన్నా కాలువలు డ్రైనేజ్ చేస్తా ఉంటే శుభ్రం చేపిస్తున్నావా? ఎక్కడన్నా కౌన్సిల్ మీటింగ్లో ఏదైనా చేయాలన్న ఆలోచన ఉందే? ఎంతసేపు మీ గాడ్ ఫాదర్, మీ వెంకటరామరెడ్డి, మీ ఎమ్మెల్యే గారికి చెప్పాలా, మీరు రావాలా, చేయాలా? మరి ఇటువంటి మేయర్ మా అనంతపురం పట్టణానికి దొరికినందుకు ప్రజలు చాలా బాధపడుతూ ఉన్నారు. రాబోయే రోజుల్లో మీరు అభివృద్ధిని మేము అభివృద్ధి వైపు పోతున్నాము, మీరు అభివృద్ధికి రావద్దండి. మేము ఇట్లే మీరు చేస్తూ ఉంటే రేపు మేము కూడా ప్రజలతో మమేకమయ్యి ప్రజలతో సంతకాలు చేపించి మేము డంప్ యార్డ్ని తొలగించేదానికి కూడా మేము వెనకాడమని చెప్పే సందర్భంగా మనవి చేస్తున్నాము.